అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బతుకుదెరువు కోసం జనగామ జిల్లాకు చెందినటువంటి శారద, తన కూతురు స్పందన, భర్త కలిసి కొద్ది సంవత్సరాల క్రితం సిద్దిపేట జిల్లా బెజ్జంకికి వలస వచ్చారు. కూలీ నాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మద్యానికి బానిసైనటువంటి భర్త ప్రతిరోజు తాగి వచ్చి గొడవ పడేవాడు, మద్యానికి డబ్బులు ఇవ్వమని చెప్పి హింసించేవాడు. భర్త వేధింపులు తాళలేక కూతురుతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతుంది. బెజ్జంకి మండల కేంద్రంలో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు సమాచారం అందించడంతో జాలర్లు వారి యొక్క మృతదేహాల్ని బయటకు తీసుకెళ్లి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఆ భర్తను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద మద్యం బానిస వల్లే, మద్యానికి బానిస కావడం వల్లనే ఇలాంటి దుస్థితి నెలకొంది. ఒక 2 నిండు ప్రాణాలు కోల్పోయాయి. కుటుంబంలో ఈ పట్టించుకోకపోవడం వల్లనే ఇంతటి దుస్థితికి కారణమైందపై స్థానికులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి విషాదాన్ని నింపిందనుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.